అంతవరకు చిరంజీవిని డైనమిక్ హీరో, సుప్రీం హీరో అని అభిమానులు పిలుచుకునేవారు. అయితే 1989 సంవత్సరంతో అభిమానులు పిలుచుకునే తీరు మారింది. ఆ ఏడాది ఆగస్టు 4న విడుదలైన మరణ మృదంగం చిత్రం పబ్లిసిటీలో ఆ చిత్ర నిర్మాత కెఎస్ రామారావు మెగాస్టార్ అనే విశేషణాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇక అప్పటి నుంచి మెగాస్టార్ అనేది చిరంజీవి ఇంటి పేరుగా మారిపోయింది. దశాబ్ది కాలంలో ఓ నూతన నటుడు మెగాస్టార్గా ఎదిగిన వైనం అరుదైన విశేషమే. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చిన ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా మరణ మృదంగం చిత్రాన్ని నిర్మించారు కెఎస్ రామారావు. దుష్ట శక్తులు మృత్యువులా వెన్నంటి వస్తుంటే వాటిని ఎదిరిస్తూ హీరో రకరకాల సాహసాలు చేస్తుంటాడు. అందుకే ఈ చిత్రానికి మరణ మృదంగం అనే టైటిల్ యాప్ట్గా ఉంటుందని భావించి నిర్మాత ఆ పేరు పెట్టారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సుహాసిని నాయికలు. కెఎస్ రామారావు నిర్మించిన రాక్షసుడు సినిమాతో నటుడిగా పరిచయమైన నాగబాబు మరణ మృదంగం చిత్రంలో చిరంజీవికి రైట్ హ్యాండ్ లాంటి పాత్రను పోషించారు. మరణ మృదంగం చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు జానీ. ఇదే పేరుతో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం రావడం విశేషం. మరణ మృదంగం సినిమాతో బాలీవుడ్ నటులు సురేష్ ఓబెరాయ్, రంజిత్ విలన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో విలన్ మనుషులు ఓ సన్నివేశంలో హీరోని నేల మీద పడేసి అరిచేతిలో గోళీలు పెట్టి కాలుతో తొక్కే షాట్ ఉంది. చిరంజీవిని తొక్కే ఆ షాట్లో రచయిత ఎండమూరి నటించారు. అంటే ఫైటర్స్కు బదులు వీరేంద్రనాథ్ చిరంజీవి చేతిని తన బూటుకాలతో తొక్కారన్నమాట. తన అరచేతిని గట్టిగా ఇంకా అలాగే వీరేంద్రనాథ్ తొక్కుతుండటంతో బాబు షాట్ అయిపోయింది, ఇక కాలు తీస్తావా అని చిరంజీవి అనడంతో సారీ అని తీసేశారు వీరేంద్రనాథ్. చిరంజీవితో తను అంతకుముందు తీసిన చిత్రాల కంటే అత్యధిక బడ్జెట్తో మరణ మృదంగం చిత్రాన్ని నిర్మించారు కెఎస్ రామారావు. రాజస్థాన్, ఢిల్లీ, చెన్నై, కొడైకెనాల్, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఇళయరాజా స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరిగిపోయాను కర్పూర వీణలా, కొట్టండి తిట్టండి గిల్లండి ఈ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. తన వృత్తి నటనే అయినప్పటికీ చిరంజీవికి ఫోటోగ్రఫీ, దర్శకత్వం అంటే కూడా ఆసక్తే. షార్ట్ గ్యాప్లో ఆయా శాఖల గురించి అధ్యయనం చేస్తుంటారు. మరణ మృదంగం చిత్రం షూటింగ్లో ఆయన అనుకోకుండా ఒకరోజు ఛాయాగ్రాహకుడిగా, దర్శకుడిగా వ్యవహరించాల్సి వచ్చింది. చిత్రంలో విలన్గా నటిస్తున్న సురేష్ ఓబెరాయ్ హఠాత్తుగా ముంబైకి వెళ్లాల్సి రావడంతో ఆయన, గొల్లపూడి, ప్రసాద్ బాబు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు కోదండరామిరెడ్డి మద్రాసులోని అంబాసిడర్ పల్లవి హోటల్కి వెళ్లారు. దాంతో వాహిని స్టూడియోలో వేసిన బార్ సెట్లో తన ఇంట్రడక్షన్ సీన్ను చిత్రీకరించే బాధ్యతను తనే స్వీకరించారు చిరంజీవి. ఆయనతో పాటు నాగబాబు, ఫైటర్స్ పాల్గొన్నారు. స్వయంగా కెమెరాను ఆపరేట్ చేస్తూ ఎంతో ఆసక్తిగా ఆ ఫైట్ చిత్రీకరించారు చిరంజీవి. భారీ అంచనాలతో విడుదలైన మరణ మృదంగం చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి, కెఎస్ రామారావు కాంబినేషన్కు హ్యాట్రిక్ విజయం అందించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.